ఇకపోతే గోల్డ్ ఏటీఎం గోల్మాల్, క్రెడిట్ కార్డు నుంచి 70,000 డెబిట్, ఎంతకు బయటకు రాని బంగారం, ఆందోళనలో బాధితుడు, అమీర్పేటలో ఘటన. దిశ టీవీతో మాట్లాడుతున్న బాధితుడు. ఏది ఏమైనా నిన్న అమీర్పేటకు సంబంధించినటువంటి విషయంలో అమీర్పేట గోల్డ్ సెంటర్ అంటే మన గోల్డ్ ఏటీఎం సెంటర్లో ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో గోల్డ్ ఏటీఎం సెంటర్లు పెట్టింది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే అమీర్పేటలో ఏర్పాటు చేసిన గోల్డ్ ఏటీఎం ఏదైతే ఉందో ఆ గోల్డ్ ఏటీఎం సంబంధించిన విషయంలో ఒక ఆయన డబ్బులు వేసిన తర్వాత అందులోకి వెళ్ళి బంగారం రాలేదట. మరి క్రెడిట్ కార్డు నుంచి 70,000 డెబిట్ అయినాయి, ఎంతకు బయటికి రాని బంగారం, ఆందోళనలో కొనుగోలుదారు. సిక్కా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోల్డ్ ఏటీఎం కస్టమర్లకు పట్టపగలి చుక్కలు చూపిస్తుంది. డెబిట్ క్రెడిట్ కార్డు ద్వారా ఎనీ టైం బంగారు వెండి నాణాలను విత్డ్రా చేసుకోవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. వినియోగదారులు తమకు కావాల్సిన పరిమాణంలో గోల్డ్ కాయిన్ సెలెక్ట్ చేసుకుని అందుకు సంబంధించిన పేమెంట్ను క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డులు యూపీఐ పేమెంట్ల రూపంలో చెల్లించి గోల్డ్ పొందాలని నిర్వాహకులు వెల్లడించారు. అయితే తాజాగా అమీర్పేట్ మెట్రో స్టేషన్ ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభమైన గోల్డ్ ఏటీఎం మిషన్ను వినియోగదారులను కలవరపెడుతుంది. కృష్ణమూర్తి అనే కొనుగోలుదారుడు గోల్డ్ కాయిన్ తీసుకునేందుకు ఏటీఎం వద్దకు వెళ్ళాడు. 10 గ్రాముల బంగారం కొనుగోలు చేసేందుకు గాను తన క్రెడిట్ కార్డు ద్వారా 70,000 పేమెంట్ చేయగా మిషన్ నుంచి లావాదేవీ సక్సెస్ అయినట్లుగా రిసిప్ట్ కూడా వచ్చింది. కానీ 10 గ్రాముల గోల్డ్ కాయిన్ మాత్రం బయటకు రాలేదు. దీంతో అక్కడ ఉన్న గోల్డ్ ఏటీఎం నిర్వాహకుల కస్టమర్ రిసిప్ట్ను తన మొబైల్లో ఫోటో తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఈ క్రమంలో వినియోగదారుడు కృష్ణమూర్తి ఏటీఎం సంస్థ నిర్వాహకులు వచ్చేంత వరకు అక్కడే ఉంటానని, తన డబ్బు తిరిగి వచ్చేంత వరకు వెయిట్ చేస్తారని తెలిపాడు. కార్డుతో పేమెంట్ చేసా, గోల్డ్ రాలేదు. నేను 10 గ్రాముల గోల్డ్ కాయిన్ తీసుకునేందుకు వచ్చా, కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నా క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసా, గోల్డ్ కాయిన్ రాని సంబంధిత సిబ్బందిని అడిగితే వారు ప్రకాష్ నగర్లోని హెడ్ ఆఫీస్కు రమ్మంటున్నారు. నేను మాత్రం అక్కడికి వెళ్ళను, వారే ఇక్కడికి వచ్చి సమస్యను పరిష్కరించాలి, అప్పటి వరకు ఇక్కడే ఉంటానని చెప్పేసి కృష్ణమూర్తి అనే ఆ వ్యక్తి చెప్తాను. ఏది ఏమైనా గోల్డ్ కాయిన్కి సంబంధించిన విషయంలో ఆ గోల్డ్ ఏటీఎంలో పెట్టినటువంటి సంస్థ క్లియర్గా అక్కడ ఏమన్నా ఇబ్బందులు కలిగేది ఉంటే వాళ్ళకు అంటే నిర్వాహకులే వచ్చి వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అవసరమైతే అక్కడ జరిగిన తప్పిదం ఏముంది దానికి సంబంధించిన కంప్లైంట్ తీసుకొని అవసరమైతే అందులో వాళ్ళు చెప్తే అంటే కృష్ణమూర్తి గారు చెప్తున్నది నిజమే అయితే దానికి సంబంధించిన 10 గ్రాముల గోల్డ్ మేము ఈ సమయంలో తిరిగి చెల్లిస్తాం. ఈరోజు ఏటీఎంలో కూడా ఒక్కొక్కసారి డబ్బులు డ్రా చేసుకుందామంటే డబ్బులు సరైన సమయానికి రాకపోతే అంటే మనకు డబ్బులు కట్ అయినా కూడా డబ్బులు రాకపోతే మళ్ళీ 24 గంటలు లేదంటే 48 గంటలు లేదంటే 7 వర్కింగ్ డేస్లో తప్పకుండా మళ్ళీ తిరిగి మన అకౌంట్లో జమ అయ్యేటువంటి అవకాశాలు కనబడతాయి. మరి అట్లాంటిది ఈరోజు మీరు ఆఫీస్కి వచ్చి కలవాలి, ముందే చెప్పాలి కదా. మరి ఒక్కొక్కసారి గోల్డ్ బయటికి రాదండి, గోల్డ్ బయటికి రాకపోతే మీరు అందరూ వచ్చి ఆఫీస్కి వచ్చి కలవాలి, ఆఫీస్కి వచ్చి కలిసేది మీకు తిత్తం లేకపోతే లేదు అని చెప్పేసి ముందే ఆడ బోర్డు పెట్టండి. మీరేమో అసలు మొత్తం ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా మనం తయారు చేస్తున్నాం. ఈ గోల్డ్ ఏటీఎంలు గొప్పగా తయారైతే గొప్పగా ఉంటే రానున్న రోజుల్లో మొత్తం గోల్డ్ ఏటీఎంలు హవా నడుస్తుంది అని చెప్పేసి ప్రారంభం అప్పుడు మస్తు చెప్తారు. తర్వాత దానిలో సమస్య వచ్చిందని అంటే మాత్రం అక్కడ నుండి అక్కడ పనిచేసేటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా అక్కడ నుండి ఫోటో తీసుకుని జంప్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మరి దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. పోలీస్ అధికారులు కూడా దానికి సంబంధించిన విషయంలో ఎవరు ఆ గోల్డ్ ఏటీఎం నిర్వాహకులు ఎవరైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈ రానున్న రోజుల్లో ఇలాంటివి జరగకుండా ఇప్పుడు ఆయనకు కృష్ణమూర్తి గారి కంటే కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి అట్లా చేసిండు, లేదంటే కొంతమంది అవగాహన లేనటువంటి పరిస్థితి ఏంది, ఎక్కడ కంప్లైంట్ చేయాలో తెలియకపోతే ఏం చేయాలో తెలియకపోతే వాళ్ళు అక్కడనే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. డబ్బులు లేక గోల్డ్ లేక వాళ్ళు వెళ్ళిపోతే ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే